देख रहे हैं तेलंगाना समाचार। ఇటీవల కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించబడిన నిరాహార దీక్ష విజయవంతం కావడం కార్యక్రమంలో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మల్యాల సుధీష్ కుమార్ ఈ కార్యక్రమంలో బాధ్యత గల చాలా మంది నాయకులు ఉత్సాహవంతంగా పాల్గొనడం, అలాగే కార్యక్రమం ప్రారంభంలోనే రావడం, వేదిక మీద స్థానం పొందడం జరిగిందని, కార్యక్రమంలో ఆలస్యంగా వచ్చినటువంటి నాయకులు వేదిక ముందు కూర్చోవడం జరిగిందని పత్రికా ముఖంగా తెలియజేశారు. నమస్కారం. 2 రోజుల క్రితము రాష్ట్ర మంత్రివర్యులు అలాగే కరీంనగర్ పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల మీద, అలాగే మోడీ, కేసీఆర్, మళ్ళా బండి సంజయ్ వైఫల్యాల మీద నిరసనగా ఒక దీక్షను చేపట్టడం జరిగింది. అది డీసీసీ కార్యాలయం ప్రాంగణంలో చేపట్టారు. ఆ కార్యక్రమానికి పార్లమెంట్ పరిధిలోని చాలామంది కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు రావడం జరిగింది. ఎమ్మెల్యేలు అలాగే పార్టీ యొక్క ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని అక్కడ మనం నిరసన దీక్షలో చూపించడం జరిగింది. అయితే కార్యక్రమానికి తొందరగా వచ్చినటువంటి నాయకులు కొంతమంది, మనకి మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, అలాగే ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, చాలామంది నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా వేదిక మీద వాళ్ళకి స్థానం లభించింది, వాళ్ళు కూర్చోవడం జరిగింది. తర్వాత ఆలస్యంగా వచ్చినటువంటి కొంతమంది నేతలు, పార్టీలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేతలు కొంతమంది అక్కడ రావడం జరిగింది. కానీ ఆ వేదిక మీద స్థానం లేకపోవడంతో చాలామంది, నేను కూడా చాలామంది స్థానం లేక అక్కడెక్కడో నిలబడ్డాం. కొంతమంది నాయకులు వేదిక ముందు కూర్చోవడం జరిగింది. కానీ ఈ అంశాన్ని ఎవరైతే పార్టీలో ఇప్పుడు పార్టీ బలోపేతమవుతున్నటువంటి సమయంలో, కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలు సమీపస్తున్నటువంటి సమయంలో కరీంనగర్లో మళ్ళీ పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరీంనగర్ నగరంలో పార్టీ చాలా మెరుగుపడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉండే. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్క డివిజన్ పరిధిలో కరీంనగర్లో పార్టీ చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవకాశాలు కూడా చాలా ఉండే. కానీ ఊహించినటువంటి విధంగా, అనుకున్నటువంటి విధంగా కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు చాలా ఉత్సాహవంతంగా లేదు. అలాగే చాలామందికి తెలుసు, మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చాలా డివిజన్స్లలో మన పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కూడా ఓట్లు తక్కువ రావడం అనేది జరిగిందని. సో ఈ అంశాలన్నింటినీ దృష్టి పెట్టుకొని మనము నగరంలో ముందుగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలా, ప్రతి ఒక్క డివిజన్లో ఏ విధంగా కొత్త నాయకులు గుర్తించాలా, ఏ విధంగా మనం పార్టీని బలోపేతం చేయాలనేటువంటి దృష్టిని సారించాల్సింది పోయి, బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి, కొంతమంది ఏం చేశారనంటే అక్కడ నగర అధ్యక్షునికి స్థానం లభించట్లేదు అనే ఒక చిన్న టాపిక్ను తీసుకొని ఆయన వేదిక ముందే కూర్చొని ఉన్నారు. అలాగే ఆ రోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వక్త కూడా ఆయన పేరు తీసుకున్నారు. ముఖ్య నాయకులు కూడా, మనకి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, వారి ఇద్దరు కూడా ఈ జిల్లాలో, ఈ పార్లమెంట్ పరిధిలో మనకు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అనేది, అధికారాలు అనేవి ఉంటాయి. వాళ్ళు ఏ రోజు కూడా పార్టీ లైన్ దాటలేదు, అందరికీ గౌరవం ఇస్తూ వచ్చారు, కార్యకర్తలకు కానీ అందరు నాయకులకు కానీ. వాళ్ళు కూడా వాళ్ళ ఉపన్యాసాల్లో నగర అధ్యక్షుల వారి పేరు తీసుకోవడం జరిగింది, గౌరవం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అక్కడ అవమానం జరిగినటువంటి సంఘటనలు లేవు. కానీ ఈ చిన్న కింద అక్కడ ముందర కూర్చున్నారు, స్థానం అక్కడ లభించలేదు అని ఒక్క చిన్న అంశాన్ని తీసుకొని ఎవరైతే కోవట్టులుగా మేము భావిస్తున్నామో ఈరోజు, అలాంటి వ్యక్తులు కొంచెం ఆడియోలు తీసుకొని ఏదో పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయడమే కాకుండా ఈ అంశాన్ని పార్టీ బయటికి తీసుకెళ్లారు. చాలా వరకు సంఘాలలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో, ఈవెన్ లోకల్ మీడియా ఛానల్లో, కొన్ని స్థానిక దినపత్రికల్లో కూడా అవి ప్రచురితం అయ్యేలాగా వ్యవహరించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంటుంది ఈ అంశాన్ని. ఏ వ్యక్తికి కూడా మేము దుర్దేశపూర్వకంగా ఏ వ్యక్తిని కూడా మేము అవమానించడానికో దేనికో ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏ రోజు కూడా అలాంటివి చేయదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలోపేతం కావాల్సిందే అని చెప్పి, ఈ నగరంలో బలోపేతం కావాల్సిందే అని చెప్పి మేమందరం కూడా చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాము. ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీకు పార్టీ బలోపేతమవుతున్నప్పుడు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని మీ దృష్టికి వచ్చినా, లేకపోతే ఎవరైనా బహిరంగంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నా కానీ జిల్లా కాంగ్రెస్ కమిటీకి తెలియజేయండి. అలాంటి వారిపైన కాంగ్రెస్ పార్టీ
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా స్థానికంగా కరీంనగర్లో ప్రతి ఒక్క డివిజన్లో ఉత్సాహవంతమైనటువంటి యువకులు కానివ్వండి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానివ్వండి, ముందుకు రండి. కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజలు మెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నగరంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మేయర్ స్థానాన్ని మనం కట్టబెట్టాలి. అలాగైతేనే ఇక్కడ నగరంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అవినీతి కానీ వీటన్నిటిని అరికడతాం. బండి సంజయ్ ఏ రోజు కూడా ఈ నగరంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ప్రశ్నించలేదు. ఆయనకున్నటువంటి అధికారాలను కూడా ఏ రోజు కూడా వినియోగించలేదు. కాబట్టి ఇప్పుడు కరీంనగర్ నగరంలో 60 డివిజన్లలో కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం బలోపేతం కావాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి అని చెప్పి దీనివల్ల కరీంనగర్ నగర ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు.